హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ. ఈ మూవీపై నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుంది? సినిమా నిజంగా బాగలేదా, లేకుంటే కావాలని నెగిటివ్ చేస్తున్నారా? శంకర్ మార్క్ ఏమన్నా దీంట్లో తగ్గిందా? ఒకసారి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోలు మీకోసం అందిస్తుంటాను. ఇప్పుడు మూవీలోకి వెళ్ళిపోదాం. సినిమా మొత్తం చూశాక నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా బాగలేదనిపించిందండి. ఎందుకంటే ఈ సినిమా ఎందుకు బాగలేదు అని అంటున్నానంటే, ఈ సినిమాలో ఒక హీరో సాధారణమైన ఒక అనాథ పిల్లవాడిగా పెద్దయి పెరిగి ఒక ఐపీఎస్ అవుతాడు. ఐఏఎస్కి ట్రై చేస్తే ఐఏఎస్ 6 మార్కులతో మిస్ అవుతాడు, ఐపీఎస్ అవుతాడు. ఎందుకంటే మనకి ఐపీఎస్ చదువుకొని ఐపీఎస్ అవ్వడం అంటే మనకు నచ్చదు. మనకి ఎలా ఉండాలి? ఒక దొంగ అయి ఉండాలి. ఒక దొంగ అయితే మనకు చాలా బాగుంటుంది, చాలా నచ్చుద్ది, అవునా కదా? నెక్స్ట్ బాల్ అలాగనే 6 మార్కులతో తగ్గిన ఒక ఐపీఎస్ తర్వాత 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాసి ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అవ్వడం ఏందండి? నాకు అర్థం కాదు. ఐపీఎస్ అయ్యి ఐఏఎస్ అవ్వచ్చా? అది ఎలా సాధ్యం అవుద్ది? ఎందుకు సాధ్యం కాదు? 6 మార్కులతో తగ్గిన ఒక స్టూడెంటు తర్వాత కష్టపడి చదివి రాస్తే అది అవుతుంది, అది పాసిబుల్ అవుద్ది. అది నచ్చట్లేదు నాకు. అలా ఎలా అవుతాడు? ఏ స్మగ్లరో ఏ దొంగనో కావాలి కానీ ఐఏఎస్ ఎలా అవుతాడండి? ఇంకోటి ఈ మూవీలో చూపించారు, ఒక నిజమైన పొలిటీషియన్, ఒక నిజమైన నాయకుడు ఎలా ఉండాలో దీంట్లో చూపించారు. అలా ఉంటే ఎవరికి నచ్చుద్ది? మీరు చెప్పండి, మీకు నచ్చుద్దా? నాకు నచ్చలేదు. అందుకనే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి? మొత్తం ప్రజల సొమ్మంతా దోచుకోవాలి, ప్రజలకి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కోవాలి. అలా ఉండాలి. కానీ ఒక నిజాయితీగా ఉంటూ కరప్షన్ లేకుండా ఒక నీతిగా నిజాయితీగా రాజకీయం చేయాలనుకున్నాడు. అది మనకు నచ్చదు. ఎందుకు నచ్చుద్ది? మనకి నీతిగా న్యాయంగా ఉండడం ఎందుకండి? మనం ఓట్లకి 5,000 10,000 తీసుకుందాం, తర్వాత మనం రక్తం పిండుకొని తాగేవాళ్ళు మనకు కావాలి కదా. అలా ఉంటేనే కదా మనకు నచ్చుద్ది. ఆ సీన్ ఈ సినిమాలో చూపించలేదు కదా. సమాజానికి మంచి నాయకుడిని ఇద్దామని చెప్పి మంచి మెసేజ్ ఇచ్చాడు. కానీ అలాంటి మనకు అవసరం లేదు. మనకి ఎందుకండి అలాంటి వాటితోటి? నాకు అర్థం కాదు. ఏంటండి శంకర్ గారు, అలాంటి మాకెందుకు చెప్పండి? మీరంతా కష్టపడి రాసుకొని. ఇంకోటి, దీంట్లో శంకర్ గారిది మార్కు తగ్గిందన్నారు. శంకర్ గారి మార్కు తగ్గిందా? ఎలా తగ్గిందండి? ఇప్పుడు ఆయన పాత సినిమాలన్నీ కంపేర్ చేసుకుని వస్తే ఇది ఇంకా అప్డేట్ వర్షన్, అవునా కదా? మాకు అప్డేట్ వర్షన్ ఎందుకండి? మొత్తం కలిపి తీసాడు సినిమాని, మిక్సింగ్ చేశాడు, పాత సినిమాలని మళ్ళీ చేశాడు. పాత సినిమాలు ఎక్కడుందండి ఈ స్టోరీ? ఏమన్నా కంపేర్, ఒక సినిమాలు ఆ సినిమాలు ఈ సినిమాలు కంపేర్ చేసుకొని చూడండి, ఎక్కడన్నా మిక్సింగ్ టాక్ ఉంటుందా? ఒక కొత్త సబ్జెక్ట్ని ముందుకు తీసుకొచ్చి జనాలకి మంచి చేయాలని, మంచి మెసేజ్ ఇవ్వాలని ఆయన కష్టపడి రాసుకొని ఒక సినిమాని కొన్ని కోట్లు పెట్టి తీస్తే సింపుల్గా చెప్పేస్తాం మనం సినిమా బాగలేదు అని. అది కరెక్టా? మనకి కరెక్టేనండి. ఏమంటారు మీరు? ఇంకోటి, ఒక ఐఏఎస్ అయిన అతను సీఎం అవుతాడు. సీఎం ఎలాగవుతాడండి? అసలు ఏందండి కథ? ఎందుకు కాకూడదు? ఆ సినిమా చూసారా మీరు? ఫస్ట్ చూసిన తర్వాత మాట్లాడాలి మనం. ఎప్పుడైనా కూడా చూడకుండా ఎప్పుడు మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకోండి. అతను ఐఏఎస్ అయిన తర్వాత మళ్ళీ సీఎం ఎందుకు అవుతాడు? సీఎం క్యాండిడేట్ ఎందుకు ఎంచుకోవాలనుకుంటారు? అది వాళ్ళ నాన్న పెట్టిన పార్టీ. అతనికి ఆ పార్టీకి ఒక అర్హుడుగా, ఒక సీఎంగా ఎవరుంటారు? ఒక హీరోని ఉంటాడు కదా. ఇంకొక పనికి వాళ్ళని తీసుకొచ్చి పెట్టరు కదా. అవునంటారా కదంటారా? అది ఎక్కడ మిస్ అయ్యామండి మనం? ఐపీఎస్ అయ్యాడు, తర్వాత ఐఏఎస్ అయ్యాడు, తర్వాత సీఎం అయ్యాడు. ఒక లాజికల్గా చూడండి, ఆలోచించండి. ఎందుకు కాకూడదు? ఐపీఎస్ అయిన ఐఏఎస్ కాకూడదా? ఐఏఎస్ అయిన సీఎం కాకూడదా? ఎందుకు కాకూడదు? డాక్టర్లు లాయర్లే సీఎంలు కాగా ఐఏఎస్లు సీఎంలు కాకూడదు? ఎందుకు కాకూడదండి?
లాజికల్గా కాకుండా ఆలోచించినా కూడా అర్థమవుద్ది కదా అలాగా. ఇవన్నీ కాదు మనకి, ముందు సబ్జెక్ట్ ఎలా ఉందో, ఎలా జనాలకు ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేది ఆలోచించుకోవాలి. అది ఏ సినిమా అయినా సరే. ఒక కావాలని ఎప్పుడు కూడా మనం ఒక సినిమాని నెగిటివ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది సబ్జెక్ట్ పరంగా కరెక్ట్గా ఉందా లేదా, మనకు సమాజానికి ఉపయోగపడుతుందా, మన భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా, మన పిల్లలకు ఉపయోగపడుతుందా అని చూసుకోవాలి. అంతేగాని కావాలని ఒక మంచి సినిమా మీద ఒక నెగిటివ్ టాక్ తెచ్చి ఆ సినిమాని గందరగోళం చేసి ఎంత ఇది చేశారండి. ఇప్పుడు చెప్పండి, సరే మీరు ఎంత సరే నెగిటివ్ చేసుకున్నా కూడా రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఎలా ఉందండి, ఎంత బాగా నటించాడు ఆయన. ఆ సినిమాకి ఇవ్వాలండి, ఆయన యాక్టింగ్కి ఇవ్వాలండి ఆస్కారు. ఈ సినిమాకి ఆయన చేసిన యాక్టింగ్ కానీ ఆస్కార్ కానీ రాకపోతే ఇది కావాలని చేస్తున్నదే, అవునా కదా. ఏ రేంజ్లో యాక్ట్ చేశాడండి, అది మామూలుగా యాక్టింగా. కొంతమంది నోట్లో గుట్కాలు పెట్టుకొని మాట్లాడితే ఆయన ఏమి లేకుండానే మాట్లాడాడు. దట్ ఈజ్ రామ్ చరణ్ అంటే. అర్థమైందా? ఆయన యాక్టింగ్కి యాట్సప్ చెప్పాలి. ఎంత చేసినా ఆయన యాక్టింగ్ వంకబెట్టబోయలేరండి. ఆయన యాక్టింగ్కి చిన్న మాట కూడా చెప్పలేకపోయారు, ఆయన యాక్టింగ్కి మచ్చ చూపించలేకపోయారు. అలా యాక్ట్ చేశాడు ఆయన. ఆయన యాక్టింగ్ కోసమైనా కూడా మనం ఆ సినిమా చూడొచ్చు. అర్థమవుతుందా? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్పి మీరు సినిమా చూడకుండా ఉండకండి. ముందు ఆ సినిమా చూసి అప్పుడు డిసైడ్ కాండి. ఎవరిది నమ్మకండి, ఎవరి మాటలు వినొద్దు. ముందు మనం చూసి మన మనసుకు నచ్చాలి. అర్థమవుతుందా? ఆ గేమ్ చేంజర్ అనే సినిమా మన పిల్లల భవిష్యత్తుకి, మన భవిష్యత్తుకి ఆయన ఆలోచించి రాసుకున్న కథ అది. ఆ కథని ఎన్ని విధాలుగా నెగిటివ్ చేశారంటే అన్ని విధాలుగా చేశారండి. అర్థమవుతుందా? నా మాటలపై మీరేమంటారు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. మరీ ఇలాంటి వీడియో కోసం మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్ బాయ్.